పవన్ కళ్యాణ్ గారు సిగ్గుపడకుండా మీరు ఒకటి చెప్పండి. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రౌడీ తల్లిని ఎందుకని కుటుంబాన్ని మొత్తాన్ని వాటేసుకున్నాడు? సిఐ మీద కనీసం శవం కనపడకుండా, శవం అనేది కనపడకుండా చట్టానికి విరుద్ధంగా 302 సెక్షన్ కింద హత్యా నేరం కింద ఎఫ్ఐఆర్ ఎట్ట కట్టారు? రేపు కేసు నిలుస్తుందా? ఈ డ్రామాలో చంద్రబాబు డ్రామా, నువ్వొక డ్రామా. అక్కడ ఆ డ్రామా కడతాడు అతను. కేసులు ఉన్నటువంటి కాపు కుటుంబాన్ని ఏమో వాటేసుకుంటాడు. ఇక్కడేమో మీరు రౌడీల్ని ప్రోత్సహిస్తారా అని ఇక్కడ మీరు మాట్లాడతారు. కాబట్టి ఈ దాగుడు మూతలు, ఈ మాటలు కాపులకి, కేవలం కాపులకి మాత్రమే కాదు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి లేదా పవన్ కళ్యాణ్ గారి తప్పుడు రాజకీయాలు, తప్పుడు నడత, వాళ్ళ అవసరాలు మారి రాజకీయాలన్నీ కూడా పసిగట్టారు. ఊరికే నన్ను రెచ్చగొట్టి మీరేదో మాట్లాడించుకోవడం తప్పితే ఎందుకంటారు? ఇప్పుడు మేము రెడ్డి కాపులు, పవన్ కళ్యాణ్ నాయుడు కమ్మ కాపు అవుతాడా ఏంటండి? కాపు కాపే అవుతాడు. పవన్ కళ్యాణ్ కమ్మ కాపును, మేమేమో రెడ్డి కాపులు అవుతామండి. ఎందుకు అవుతాం? కాపు కాపే అవుతాం.